శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, తులారాశిలో రవి కుజుడు, వృశ్చిక రాశిలో బుధుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి భూ సంబంధమైన వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనేక రకాల ఆటంకాలను అధిగమించగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను అలజడి కలిగినటువంటి వాతావరణము మరింత ఎక్కువగా ఉంటుంది. రాబోయే కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత మేరకు శివుడికి సంబంధించిన పూజలు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకోగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో కొంతమంది వ్యక్తులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి నిజాలు మాట్లాడకపోవడము, అసత్యాలకు కారణమవ్వడము, అంటే ఒకానొక డిస్కషన్ జరుగుతోంది, అక్కడ నిజం చెప్పి మిమ్మల్ని రక్షించాలి, మీకు అండగా నిలబడాలి, అలా కాకుండా మౌనం వహించడము, అవతల వాళ్ళు చెప్తున్నటువంటి అసత్యాలు వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా, మీరు నిందారోపణలు ఎదుర్కొన్నట్లే కదా, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందు మూలంగా అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటము, ప్రత్యక్షంగా గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోలేకపోతున్నాము అన్న భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తప్పు చేస్తున్నారు, మందలించలేకపోతున్నాము, మంచి చెప్పలేకపోతున్నాము అని భావోద్వేగాలకు గురవుతారు. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మరం అవుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్ర కవచ పారాయణ చెయ్యండి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి విధి విధానంగా మల్లె పువ్వులతోటి, ఆరావళి కుంకుమతోటి అర్చన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని రకాలైనటువంటి భయము, ఆందోళన కలిగిన వాతావరణము ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వాళ్ళు తోచినట్టుగా ప్రవర్తించడము మీకు కాస్త ఇబ్బంది కలిగించే వాతావరణానికి కారణమవుతుంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఉద్యోగరీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి కారణం చేత కుటుంబంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. క్రితం మొక్కుకున్నటువంటి మొక్కుబడులను తీర్చగలుగుతారు. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. రాబోయే కార్తీక మాసంలో ప్రతిరోజు రుద్రకవచ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని కలిపి పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో, శివాలయంలో, 2 దేవాలయాలలో హరిచందనంతో స్వామివారికి అర్చన, అభిషేకం జరిపించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో, శివుడికి మారేడు దళాలతో అర్చన చెయ్యండి. అనుకున్న విధి విధానంగా వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా
మంచి ఎదుగుదలని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరమైనటువంటి ఆటంకాలు క్రమేణా తొలగిపోతాయి. ప్రజా శ్రేయస్సు కోరి, కొంతమంది శ్రేయస్సు కోరి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు 10 మందిని ఆకర్షించడము మీ పరపతి పలుకుబడి పెరగడానికి ప్రత్యక్షంగా కారణమవుతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వృధా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్ర కవచ పారాయణ చెయ్యండి. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ కార్తీక మాసంలో సోమవారము లేదా శనివారము, పంచమి, ఏకాదశి, త్రయోదశి తిథుల్లో 1,00,000 ఒత్తులు లేదా 1,00,000 ఒత్తులతోటి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో దీపారాధన చేయగలరు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా మంచి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. కుటుంబ పరమైనటువంటి అవసరాల రీత్యా, వనరుల రీత్యా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు అనవసరము. ఆర్భాటాలకు మనం వెళ్ళనవసరం లేదు. ఈ మాటలు ఏవి ఇంట్లో వాళ్ళకి వినసొంపుగా ఉండకపోవచ్చు. మీరు ఈ మాటలు అనటం వలన అనవసరమైనటువంటి గొడవలు, వివాదాలే మినహాయించి మరే ఇతర ప్రయోజనాలను మీరు దక్కించుకోలేరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల రీత్యా ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. విదేశీ పర్యటనలు, విదేశీ వస్తువుల పట్ల ఆకర్షణ కలిగి ఉండటము, అవి తీసుకొని రావాలి, వ్యాపారం చెయ్యాలి, ఇతరితర వీటికి సంబంధించినటువంటి అంశాలతో ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు రాబోయే కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ పరంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని అధిగమించగలుగుతారు. మంచి ప్రజాదరణ సొంతం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్త్రీ సంతానానికి సంబంధించిన అంశాలలో ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అనుకున్న బడ్జెట్ కన్నా మితిమీరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అదృష్టవశాత్తు చేతిలో ధనం ఉండటం కాస్తంత నిశ్చింతకి కారణం అవుతుంది. ఖర్చు అయితే అయ్యింది, కానీ ఖర్చు పెట్టుకోవడానికి చేతిలోనే ధనం ఉంది కదా అని ఊరట చెందుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. వ్రతాలను, నోములను ఆచరించాలన్న ఆలోచనలు మరింతగా వేగవంతమవుతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. ఏదైనా శైవ క్షేత్రంలో అవకాశం ఉన్నవారు 1,00,000 ఒత్తులు లేదా 1,00,000 ఒత్తులతో ఆవు నెయ్యి, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్తంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. క్రితం ఉన్నటువంటి తీవ్రమైన సమస్యలు, విపరీతమైనటువంటి ప్రతికూల ప్రభావంలో నుండి క్రమేణా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి అనుకున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను గట్టెక్కించగలుగుతారు. ఆఖరి నిమిషంలో వచ్చే మార్పులను కూడా మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించి అనుకూల బాటలో నిలబెట్టగలుగుతారు. తద్వారా సంస్థకు మీకు మంచి పేరు లభించే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. క్లారిటీ లేకుండా ఏదో వ్యాపారం చేయాలంటే వ్యాపారం చెయ్యాలి, ఏదో ఇంట్లో ఉండి ఉద్యోగం చేయమంటే నచ్చదన్నట్టుగా కొంతమంది ప్రవర్తన చాలా చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ఆరంభ శూరత్వం మినహాయించి మరి ఏ ఇతర ఆలోచన లేదు. వ్యాపారం వాళ్ళ చేత పెట్టించడం వలన ధన నష్టం తప్ప ఏ ప్రయోజనాలు లభించమని మీరు మీ వాళ్లకు కొన్ని విషయాలను కఠినంగా నచ్చజెప్పే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. రాబోయే కార్తీక మాసంలో సుమంగళి పసుపుతో, సిద్ధగంధంతో, శివా
కుంభాభిషేకం జరిపించండి. గురుబలం మరింతగా పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో పరిమళ గంధము, జువాజీ లేదా సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా ఒక్కరోజైన అభిషేకం జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాలలో ధన నష్టము, ఒత్తిడి కలిగిన వాతావరణము ఎక్కువగా ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి ఆలోచన, పట్టుని కలిగి ఉంటారు. క్రితం మొక్కుకున్న మొక్కుబడులను తీర్చివేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ రాబోయే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర ముగ్గు వేసి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎక్కడికక్కడ ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలను మీరు అధిగమించగలుగుతారు. మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి సమస్యలు, రిపేర్లు, ధనం అధికంగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. పాత వాహనాన్ని మార్చివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తితో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తెగదెంపులకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని ప్రత్యేకంగా ఈ రాశి వారు జరిపించుకోగలిగితే అష్టమ శని ప్రభావం తగ్గి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు శని కవచాన్ని, రుద్ర కవచాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మూడిటిని కలిపి పఠించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపార నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైనటువంటి సమస్యలు, స్వయంకృతాపరాధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. క్రితం ఎప్పుడో ఎన్నడో ప్రేమించుకున్నాము అన్న అవాస్తవాలు, ఆ విధమైనటువంటి పరిణామాలు మళ్ళీ పునర్ప్రస్తావితం కావటం, ఆ వ్యక్తులు తిరిగి మళ్ళీ జీవితంలో రావటానికి ఏవో ప్రయత్నాలు చేయడం మీకు ముమ్మాటికి నచ్చకపోవచ్చు. తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. ఇవన్నీ ఇప్పుడు కాదు, గతం గతః, అవన్నీ మర్చిపోయి నా జీవితంలో నేను ముందుకు వెళ్ళిపోయాను అని వాళ్ళకి నచ్చజెప్పడము, కఠినంగా ప్రతిస్పందించే అవకాశం ముమ్మాటికి ఉంది. ఎప్పుడైనా నమ్మ జీవితంలో ఒకసారి ప్రేమించాము, మోసపోయాము, అంతటితో అది అయిపోయింది, స్వస్తి. ఇక మళ్ళీ ఆ దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకునే ప్రయత్నాలు చెయ్యొద్దు. నేను ఇలా అన్నానని మాత్రం మీరు అనుకోవద్దు. ఒకసారి అయిపోయింది కదా, ఇక మళ్ళీ తెచ్చుకోవద్దు. మళ్ళీ తెచ్చుకొని నన్ను దేవుడు శిక్షించాడు, నేను చేసే పూజలకి ఏమి ఫలితం లేదు, నా కర్మ ఇంతే అని మాత్రం బాధపడద్దు. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని మోసం చేశారనుకున్నప్పుడు, ఆడ కావచ్చు మగ కావచ్చు, అయిపోయింది. వాళ్ళు వేరే వాళ్ళని చూస్తున్నారన్నప్పుడే మనతోటి ఇంకా సున్నా ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. నిజాలు జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయి, కానీ ఒక్కసారి జీర్ణమైతే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా దేవాలయంలో 1,00,000 ఒత్తులతో లేదా 1,00,000 ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి కన్యారాశి. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొంతమంది సహోద్యోగుల కారణంగా మీ మీద అసత్యాలు ప్రచారమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్లతో ఏదో సన్నిహితంగా ఉన్నారని, మితిమీరి ప్రవర్తిస్తున్నారని, ఈ విధమైనటువంటి అసత్యాలు ప్రచారంలో ఉండే అవకాశం ఉంటుంది. కాస్తంత వీటి పట్ల శ్రద్ధని కేంద్రీకరించండి. ఆదిలోనే వీటిని తుంచే ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. నూతన విదేశీ వస్తువులను
పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ కార్తీక మాసంలో శివ పురాణం పఠించగలిగిన లేదా విశేషంగా వినగలిగిన ప్రయోజనాలు మరి ఎన్నో లభిస్తాయండి. మంచి పుణ్యఫలం సంప్రాప్తిస్తుంది. ఎన్నో జన్మల నుండి వస్తున్నటువంటి వెంటాడుతున్నటువంటి పాప పుణ్యాలు కర్మల నిమిత్తం మంచి పుణ్య ఫలితాలను మీరు పొందగలుగుతారు. తద్వారా రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అన్ని మాసాలలో కల్లాను కార్తీక మాసం ఎంతో విశేషమైనది. ఒక్క 4 రోజులు వారంలో మీరు కేటాయించి శివపురాణం వినగలిగితే అత్యంత పుణ్యఫలాలను మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ముఖ్యమైనటువంటి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలను అందుకోగలుగుతారు. కొన్ని ప్రయాణాలు శుభకార్యాల నిమిత్తం చేయగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో పరిణామాలలో అవతల వాడు చేస్తున్నటువంటి తప్పుల గురించి మీరు విమర్శించక, మీరు మంచి చెప్పక మీరు కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో గుప్పెడు మారేడు దళాలతో స్వామివారిని ఈ కార్తీక మాసంలో పూజించండి. అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను మీ ఆధ్వర్యంలో నిర్వహించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొన్ని పనులు పూర్తయిపోతాయి అని అనుకున్న వాటిల్లో తరచూ ఏవో టెక్నికల్ ఇష్యూస్ రావడము, కాస్తంత నిదానంగా పనులు ముందుకెళ్లడము చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ఇవన్నీ జరిగినప్పటికీ కార్యక్రమాలను మాత్రం నిలబెట్టుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలను ఆలస్యమైనప్పటికీ దక్కించుకోగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి ధన సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం అన్నిట్లోనూ మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో 1,00,000 ఒత్తులు 1000 ఒత్తులతోటి ఆవు నెయ్యి, అష్టమూలిక తైలం కలిపి దీపారాధన చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతానికి కాలయాపన తప్ప ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు. ప్రతి ఒక్క చోట ఇంటర్వ్యూలు ఇవ్వటము, ఇదిగో అదిగో అంటాము. ఈ విధమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ క్రితం ఎప్పుడో మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అందులో రిజల్ట్స్ మారి మిమ్మల్ని మళ్ళీ పిలిచే అవకాశం ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు ప్రయోజనాలను పొందగలుగుతారు. లాభస్థానంలో ఉన్న కేతువు, దశమ స్థానంలో ఉన్న గురుగ్రహం వలన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ రాశి వారు ప్రత్యేకించి రుణ సంబంధమైన సమస్యలతో అవస్థలు పడుతున్న వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఈ మాసంలో విశేషంగా పూజించండి. పంచమి, షష్ఠి ఈ తిథుల్లో స్వామివారిని పూజించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దైవ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
స్నేహితులకి, సహోద్యోగులకి రహస్య సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ప్రత్యర్థులను ఢీకొట్టే విధంగా మీ యొక్క వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రాజకీయాల్లో ముమ్మాటికి కార్యజయాన్ని సంతరించుకుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ధన నిమిత్తం ఏ లోటు ఏర్పడకుండా ఆర్థిక పురోగతిని పొందగలుగుతారు. ఈ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో తులసి కోట దగ్గర ముగ్గుని వేసి కుంకుమతోనూ సుమంగళి పసుపుతోనూ తులసి కోటకి బొట్టుని పెట్టి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి సాటిస్ఫాక్షన్ ని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఒక దగ్గర చదువుకుంటామంటాం, అక్కడ డబ్బులు పెట్టించడం, అక్కడి నుంచి మళ్ళీ మారటం, డబ్బులు ఖర్చు పెట్టించడం. ఇక్కడ చదువు విషయంలో ఏ పురోగతి లేదు, కానీ మీరు సంపాదిస్తున్న సంపాదన మొత్తం కరిగిపోతోంది. ఎక్కడికక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, వాళ్ళు ఏమాత్రం బాగుండడం లేదు. ఈ విధమైనటువంటి ఆందోళన కలిగించే ఆలోచనలు, వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశీ వస్తువులను, పరికరాలను కొనుగోలు చేస్తారు. ధనం ఖర్చు ఎక్కువగా సూచిస్తున్నది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు మెరూన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో లేదా శివాలయంలో 1,00,000 ఒత్తులు, 1000 ఒత్తులతో అష్టమూలికా తైలం, ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేయండి. సత్ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడినప్పటికీ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పనులను పూర్తి కూడా చేయగలుగుతారు. కొంతమంది ద్వారా వివాదాలు ఏర్పడుతున్నాయని కార్యక్రమాలకు కాస్తంత వాళ్ళని దూరంగా ఉంచి కార్యక్రమాలను గట్టెక్కించే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశీ వస్తువులు, పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది. దూర ప్రయాణాలు, దైవ దర్శన నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళకి ఆర్థిక సహాయము, మీకు చేతనైన సహాయాన్ని చేస్తారు. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు గురువుల ద్వారా శివ పురాణాన్ని వినండి. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో కావచ్చు, లేదా బ్రాహ్మీ ముహూర్త సమయంలో కావచ్చు, శివ పురాణాన్ని ఈ కార్తీక మాసంలో ఏ టైంలో మీరు విన్నప్పటికీ కూడా అత్యంత మంచి పుణ్య ఫలితాలను మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా పొందగలుగుతారు. కేవలం మీరు వినటం అంటే మీరు చెవిలో పెట్టుకొని వినటం కాదండి. ఇల్లంతా ఆ శబ్దం ప్రతిధ్వనించే విధంగా ఆ విధమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి మీరు వినండి. ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, పక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ మాటలు వద్దండి. దేవుడు మనకు అవసరము. దైవ భక్తితోనే మనం నిలబడగలుగుతాము. ఎవరో ఏదో చెప్పారు, ఇదంతా మనం నమ్మనవసరం లేదు, మనకి ఏ ప్రయోజనాలు దక్కవు. ప్రతి ఒక్కటి మన కంటితో మనకు కనిపించాలి, కంటితో కనిపించింది కూడా నిజమేన నమ్మాలి అన్నది ఎక్కడా లేదు. మనకు కనిపించినా కనిపించకపోయినా శ్వాస మనం తీసుకుంటున్నాము, ఊపిరి ఆడుతోంది మనకి, అంతే. దేవుడు కూడా అంతే. కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించడం లేదు. నమ్మకం ఉంది, నమ్మకం లేదు, అవసరం లేదు. ఇది మ్యాండేటరీగా ఒక ప్రోటోకాల్ లాగా అందరూ నమ్మాల్సిందే, అందరూ చెయ్యాల్సిందే. ఈ విధంగా పెట్టుకోకపోతే మాత్రం జీవితం అనే బండి ముందుకు కదలడం లేదు. చాలా మంది బతుకులు చాలా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇది గ్రహించి మెలగండి. అందరూ వినేలాగా, అందరికి వినపడేలాగా శివపురాణం పెట్టండి. నైట్ షిఫ్ట్ చేసుకొని నిద్రపోతున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా ఏమీ అవ్వదు. చక్కగా పెద్దలు, గురువులు చెప్పే మాట చాలా వినసొంపుగా ఉంటాయి. అవి చెవిన పడడం వలన చాలా మంచిది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం చేయాలనుకున్న కార్యక్రమాలు కాస్తంత నిదానంగా చేయగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితోటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. తాత్కాలికంగా
ఏర్పడినటువంటి గొడవలు చిలికి చిలికి గాలివానలాగా మారి పెద్ద స్థాయి గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమించాము, కలిసి జీవిస్తున్నాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, జాతకాలతో సంబంధం లేదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, మంచి ముహూర్తం చూసుకోండి, పెళ్లి చేసుకోండి, అంతవరకే. డీప్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. లేదు, గొడవలు అవుతున్నాయి, ఏవో చికాకులు ఉన్నాయి, అవతల వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నారు, క్లియర్ గా ఏదో చీటింగ్ జరుగుతోంది, వదిలేసేయండి, అంతటితో స్వస్తి. అనవసరమైనటువంటి ఆ సంబంధాన్ని బలవంతంగా మీరు ఒంటి చేత్తో ముందుకు లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు. అనవసరమైనటువంటి దరిద్రాన్ని, దారిని పోయే దరిద్రాన్ని మీరు తెచ్చుకొని నెత్తి మీద వేసుకోవద్దు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, క్లియర్ గా కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నప్పుడు వీలైనంత వెంటనే అవి డైజెస్ట్ చేసుకొని వదిలేసేయండి. తద్వారా మీకు మంచిది, మీ వాళ్ళందరికి కూడా మంచిది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన తులసి కోట దగ్గర చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. పండగ వేళ, పండగ వాతావరణం ఏర్పడినంత మంచి మార్పులు ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఎట్టకేలకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో, సాహసంతో నిలబెట్టుకోగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నిమిత్తం కొన్ని ప్రయాణాలు చేయాలి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి. కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం అవకాశం ఉన్నవారు శివాలయంలో గంధంతో, పంచామృతాలతో అభిషేకం జరిపించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఎక్కడ ఏ దేవాలయంలో ఏ కార్యక్రమం, ఏ చిన్న పూజ జరిపించినా ఖచ్చితంగా తీర్థ ప్రసాదాలను మాత్రం మర్చిపోవద్దు. ఇది గ్రహించి మెలగండి. మనం చేసింది కాదు, మనం వేరే వాళ్ళ పేరు మీద చేయించాము, మనకు అవసరం లేదు కదా అని మాత్రం అనుకోవద్దు. మన పేరు మీద కార్యక్రమం జరగకపోయినా పిలిచి ఎవరైనా ప్రసాదం పెట్టి తీర్థం ఇస్తున్నప్పుడు కళ్ళకద్దుకొని తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో మీరు కూడా అంతటి మంచి కార్యక్రమాలను ఈ కార్తీక మాసంలో జరిపించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంతో కాలంగా ఆగి ఉన్నటువంటి ధనాన్ని, సొమ్ముని తిరిగి మీరు దక్కించుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో చేసినటువంటి రుణాన్ని పూర్తిగా చెల్లించి వేసే విధంగా మంచి సదవకాశాలను పొందగలుగుతారు. భూ సంబంధమైన వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. శనిగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఆకుపచ్చ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్త్రీ సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత అపశృతులు చోటు చేసుకోవడము, చికాకు కలిగించే అంశాలు ఏర్పడవచ్చు. ధనం ఖర్చు మితిమీరి జరిగే అవకాశం ఉంటుంది. విదేశీ వస్తువులు, పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవటము, గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఆశించడము మీకు తీర్చలేనటువంటి ఒక అంశంగా మారవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలిస్తాయి. నదులలో స్నానాలు చేయాలన్న ఆలోచనలు, సముద్ర తీరంలో స్నానం చేయాలన్న ఆలోచనలు, ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి మీరు చేసుకోవాలన్న తాపత్రయం మరింతగా పెరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్న వాళ్ళు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. 1,00,000 ఒత్తులు లేదా 1,00,00,000 ఒత్తులతో ఏదైనా క్షేత్రంలో అష్టమూలికా తైలము, ఆవు నెయ్యిని కలిపి
దీపారాధన చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం మంచి శుభవార్తలను వినగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో మంచి ఆదాయం వచ్చినప్పటికీ వృధా ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు మరింతగా పెరగడము, వచ్చిన ఆదాయము చేతిలో నిలవకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రత్యేకించి వస్త్ర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్న మంచి ఆదాయాన్ని మీరు పొందినప్పటికీ కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణము నెలాఖరులో సూచిస్తున్నది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన, కళ నెరవేరుతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించండి. ఆకుపచ్చ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన చేయండి. వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి, వాక్చాతుర్యం మరింతగా పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్నేహితులకి మీకు పట్టింపులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు, మీ వ్యవహారాలు వాళ్ళకు అర్థం కాకపోవడం తాత్కాలికమైనటువంటి గొడవలకు, వివాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఏ విషయాన్నైనా చర్చించే ముందు 1కి 10 సార్లు ఆలోచించడము, అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు నచ్చజెప్పడము, ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. స్నేహితుల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రితం వరకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోవడము మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అందరూ కలిసి ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళాలని, విహారయాత్రలు చేయాలి అని అన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన శుభకార్యాలకు అటెండ్ అవ్వగలిగినప్పటికీ కొన్ని కార్యక్రమాల నిమిత్తం అవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ మీనరాశి వారు కార్తీక మాసంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. కార్తీక మాసంలో 1,00,000 ఒత్తులు లేదా 1000 ఒత్తులతోటి ఆవు నెయ్యి, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మనస్తృప్తి మరింతగా పెరుగుతుంది. కొంతమందితో మాట పట్టింపులు ఏర్పడుతున్నప్పటికీ, వివాదాలు అవుతున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణిని మీరు ప్రదర్శించగలుగుతారు. వ్యాపార రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు తిరుగులేనటువంటి విధంగా ఉంటాయి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా గమనించుకోదగినటువంటి విషయము, గురువు ఒక్కడే అనుకూలంగా ఉన్నారు. మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. ఏదో కాసేపు బాగుండనట్టు అంతే. 2 రోజులు డిఫరెన్స్ తోటి అందరూ ఒకే తాటిపై ఉన్నారు. కేవలం గురుబలం బాగుంది. గురువు యొక్క ఆశీస్సులను మీరు పొందగలుగుతారు. అది కూడా మీ పూర్వజన్మ సుకృతం మరింత బలంగా ఉంటేనే. ఇది గ్రహించి మెలగండి. ఏదో గురుగ్రహం మారింది, మేమేదో పెట్టుబడులు పెట్టేస్తాము, ఉన్నదంతా చక్కబెడతాము అన్న ఆలోచనలు ఏమాత్రం పనికి రాకపోవచ్చు. వ్యక్తిగత జాతకం కూడా పరిశీలించుకొని అన్ని విధాలుగా జాతకం సహకరిస్తుందన్నప్పుడు మాత్రమే మీరు కొత్త పెట్టుబడులు పెట్టడము, వృత్తిరీత్యా ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వెళ్ళటము, ఏదైనా పెద్ద భారీ ప్రయత్నాలు చేయడం అనేది సూచించడమైనది. అన్యదా మాత్రం చెయ్యొద్దు. విడివిడి జ్ఞానంతో మాత్రం పెద్ద నిర్ణయాలను మాత్రం చెయ్యొద్దు. తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి పురోగతిని మాత్రం సాధించగలుగుతారు. స్నేహితులకు ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. ఈ కార్తీక మాసంలో శివపురాణం ప్రదోషకాల సమయంలో విని తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.